దక్షిణ మధ్య రైల్వే ఈ నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఎన్నో రైళ్లు నడిపిస్తుంది. ఓవైపు కుంభమేళ, మరోవైపు సంక్రాంతి. ఇందుకు సంబంధించి ప్రత్యేక రైళ్ల వివరాలు మరిన్ని రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు, ఎన్ని ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు కుంభమేళాకు? కుంభమేళకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటి వరకు 138 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రైల్వేస్ నుంచి కూడా పాసింగ్ త్రూ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ నుంచి వెళ్తాయి. సో ఇవి రెండు కలిపితే కూడా దాదాపు 175 స్పెషల్ ట్రైన్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న ప్రయాణికులకు కుంభమేళ చేరవేసేందుకు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రైలు కుంభమేళా ప్రత్యేక రైలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు? అదే మన కుంభమేళ వచ్చేసి 13th జనవరి నుంచి 26th ఫిబ్రవరి వరకు ఉంది. అయితే మేము సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి 8th జనవరి నుంచి 31st ఇక్కడ వరకు, అంటే 1st మార్చ్ వరకు కూడా వీటిని అనౌన్స్ చేయడం జరిగింది. సంక్రాంతికి సంబంధించి ఎన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు? సంక్రాంతికి సంబంధించి ఇప్పటివరకు సౌత్ సెంట్రల్ రైల్వే 188 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే అంటే 146 నడిపాము. ఈ సంవత్సరము అంటే రద్దీని దృష్టిలో ఉంచుకొని రిక్వైర్మెంట్స్ని బట్టి అంటే అదనపు ట్రైన్స్ని ఎక్కువగా వేయడం జరిగింది. ఈసారి చెర్లపల్లి కూడా మనకు అందుబాటులో వచ్చింది దక్షిణ మధ్య రైల్వేకు. చెర్లపల్లి నుంచి ప్రత్యేకంగా ఏమన్నా రైళ్లు ఎక్కువ నడిపిస్తున్నారా? అదే అంటే చెర్లపల్లి రావడం అది అంటే పండుగకి ముందే అందుబాటులోకి రావడం ఇదొక కలిసి వచ్చింది. అందు గురించే ఇప్పటి వరకు చెర్లపల్లి నుంచి 59 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. చెర్లపల్లి నుంచి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ ఇలా అన్ని కోస్టల్ ఆంధ్రాలోని డెస్టినేషన్స్కి రన్ చేస్తూ ఉన్నాం. అంటే చాలామంది రిజర్వేషన్లతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం ప్రత్యామ్నాయంగా రైల్వే ఏమైనా ఏర్పాటు చేస్తుందా? అదే అందు గురించే అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఇంకా పెద్ద మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. రిజర్వ్డ్ ప్యాసింజర్స్కి అంటే ఇది అనుకూలంగా ఉంటుంది. అలాగే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అండ్ జనరల్ బోగీస్లో ప్రయాణించే ప్రయాణికుల గురించి కూడా అంటే ఈ స్పెషల్ ట్రైన్స్తో పాటు జనసాధారణ స్పెషల్ ట్రైన్ అనేది విశాఖపట్నం చెర్లపల్లి మధ్యలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 16 ట్రైన్ సర్వీసెస్ని ఈరోజు రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 22 కోచ్ ట్రైన్ ఇది. దీంట్లో అన్ని కోచెస్ కూడా జనరల్ బోగీస్ లాగే కన్సిడర్ చేసి అంటే జనరల్ వాళ్ళకే అలాట్మెంట్ ఉంటుంది. అంటే ఎంతమంది ప్రయాణికులు ఈ రైల్వే సేవల్ని ఈసారి వినియోగించుకునే అవకాశం ఉందని మీరు అంచనా వేసుకుంటున్నారు? అదే దీన్ని బట్టి చూస్తే మనకు అంటే దాదాపు లక్షల్లోనే దీన్ని అంటే పండుగ సందర్భం టోటల్ ఈ జనవరి 1st నుంచి కూడా 31st అంటే 1st మార్చ్ వరకు తీసుకుంటే దాదాపు లక్షల్లోనే ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. రైల్వే శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాటు చేసింది మరి? అదే ప్రయాణికులకు సంబంధించి అంటే స్పెషల్ ట్రైన్స్తో పాటే అంటే స్టేషన్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అదనపు ఆర్పిఎఫ్ బలగాలని టికెట్ చెకింగ్ స్టాఫ్ని పెట్టడము, ప్రయాణికులకు అంటే స్టేషన్లో వచ్చినప్పుడు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ కానీ వెహికల్స్ కానీ లోపల అంటే పిల్లలు వృద్ధులకు ఎవరికి కూడా ప్రాబ్లం కాకుండా చేయడము. అందులో భాగంగానే అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి సపరేట్ వెయిటింగ్ హాల్స్ని కూడా టెంపరీ వెయిటింగ్ హాల్స్ని క్రియేట్ చేసి పెట్టడము, ప్లాట్ఫామ్ పైన ఎక్కువగా ఇబ్బంది కలగకుండా. అలాగే అనౌన్స్మెంట్ సిస్టము, అడిషనల్ కౌంటర్స్ కూడా బుకింగ్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ప్రయాణికులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అదే ముఖ్యంగా మనకి ఈ పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ట్రైన్ అంటే మనకి ట్రైన్ లేట్గా స్టేషన్లో అరైవ్ అవ్వడము, ట్రైన్ స్టార్ట్ అయినప్పుడే రన్నింగ్లో దాన్ని క్యాచ్ చేసేందుకు లేదా రన్నింగ్లో దిగేందుకు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే రన్నింగ్లో దిగడం ఎక్కడం అనేది చాలా ప్రమాదకరం. ఎనీ టైం అంటే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయాలి. అలాగే స్టేషన్కి ముందుగానే చేరుకొని ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. దాంతోపాటే ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఈ ఫైర్కి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు కానీ పనిముట్లు కానీ ఏది కూడా దాన్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది సేఫ్టీకి సంబంధించిన విషయం. అలాగే అంటే ట్రైన్ జర్నీయే కాదు అంటే స్టేషన్ చుట్టుపక్కల రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా సంక్రాంతి అనగానే మన పతంగుల పండుగ, గాలిపటాలు ఎగిరేయడం జరుగుతుంది. ఈ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గాలిపటం ఎగిరేసినప్పుడు అది అంటే ట్రైన్ ఇంజన్లో కానీ దానికి ఉన్న ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో ఇరికినప్పుడు
అంటే ట్రైన్ అంటే హాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని రిపేర్ అంటే ట్రైన్స్ మిగతావన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా ఈ ఎవరైతే దీన్ని గాలిపటాన్ని ఎగిరేసే వాళ్ళు లేదంటే గాలిపటాన్ని క్యాచ్ చేయడానికి ఆ పరిసర ప్రాంతాలకు వచ్చే వాళ్ళు ఆల్రెడీ అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అనేది చాలా ఎలక్ట్రిఫై అయి ఉంటుంది, ఛార్జ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాణాలకు కూడా హాని ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే గాలిపటాలు ట్రైన్లకు కూడా ఇబ్బంది కలిగిస్తున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా గతంలో? అవునండి, గతంలో ఉన్నాయి. దాదాపు లాస్ట్ ఇయర్ పోలిస్తే దాదాపు 150-160 సందర్భాల్లో గాలిపటాలు అంటే రైల్వే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో కానీ ఇంజన్లో కానీ ఇరుక్కపోయి ట్రైన్ని అంటే హాల్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అది కూడా మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయాలంటే ఎక్స్పర్ట్ టెక్నీషియన్ వచ్చేసి దాన్ని రిస్టోర్ చేయాల్సి ఉంటుంది. ఆ గాలిపటం ఎవరైతే ఇరికిందని దగ్గరకు వస్తే అంటే ఎలక్ట్రికేషన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సంక్రాంతి కుంభమేళాకు సంబంధించి సంక్రాంతికే 200 ప్రత్యేక రైళ్లు, కుంభమేళాకు దాదాపు 200 రైళ్లు నిర్వహిస్తున్నామని నడిపించేందుకు ఏర్పాట్లు చేశామని సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నారు. ప్రయాణికులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైల్వే ప్రయాణం సాగించాలని సూచిస్తున్నారు. కెమెరామెన్ భిక్షపతితో శ్రీకాంత్, హైదరాబాద్.